హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం వచ్చిన కరెంట్ అఫైర్స్ మరియు అప్డేట్స్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. డాక్టర్ రఘురామ్కు ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ ఫెలోషిప్ ని అందుకున్నారు. ఇతను తెలంగాణకు చెందిన ప్రముఖ సర్జన్. డాక్టర్ పిల్లారి శెట్టి రఘురామ్ అంతర్జాతీయ శస్త్రచికిత్స సమాఖ్య ఐఎస్ఎస్ ఫెలోషిప్ ను మలేషియా రాజధాని అయిన కౌలాలంపూర్లో జరుగుతున్న వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ సర్జరీ 50వ గోల్డెన్ జూబ్లీ వేడుకలో అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ బ్రెస్ట్ శస్త్రచికిత్స విధానంలో తన బాధ్యత మరింత పెంచిందని తెలిపారు. గౌరవాన్ని తన తల్లికి మాతృ దేశానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్లోని కిమ్స్లోని డాక్టర్ రఘురామ్ పనిచేస్తున్నారు. దీన్ని స్వీకరించిన ఏకైక భారతీయుడిగా, భారత ఉపఖండంలోనే పిన్న వయస్సుడిగా ఆయన నిలిచారు. మరొక అప్డేట్ చూసుకుంటే ఫిట్నెస్ పరీక్షకు పచ్చ జెండా అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2-3 రోజుల్లో షెడ్యూల్పై ప్రకటన చేయనుంది. న్యాయపరమైన చిక్కులన్నీ అధిగమించిన పోలీస్ శాఖ ఇందులో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు గాను పోటీలో ఉన్న అభ్యర్థులు 95,000 మంది. మరొక అప్డేట్, 100 ఏళ్ల తర్వాత వేలానికంటూ అత్యంత ఖరీదైన కింగ్స్ అండ్ నాణెము. సెప్టెంబర్ 14న జరిగే మొదటి సేల్ కోసం డెన్మార్క్ మరియు నార్వే, స్వీడన్కి చెందిన బంగారు, వెండి నాణేలతో సహా 280కి పైగా లాట్లను స్టాక్స్ బోవర్స్ ఉంచనుంది. వీటిలో 15వ శతాబ్దం చివరి నుంచి బ్రూన్ జీవితం చివరి సంవత్సరాల వరకు ఉన్నాయి. వీటి విలువ $10 మిలియన్ల పైగా ఉంటుంది. ఇందులో స్టార్ లాట్ స్కాండినేవియా పురాతన బంగారు నాణెములు ఒకటి. 1496 నాటి కింగ్స్ అండ్స్ నాణెం అత్యంత ఖరీదైనది. డెన్మార్క్ ముద్రించిన మొదటి బంగారు నాణెం ఇది. దీన్ని €600 లేదా $672 కానీ విక్రయించవచ్చు. ఈ నాణేలను గత కొన్ని నెలలుగా వివిధ ఎగ్జిబిషన్లను స్టాక్స్ బోవర్స్ గ్యాలరీలను ప్రదర్శించారు. అమ్మకానికి ముందు వీటిని కోపెన్హాగ్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. మరొక అప్డేట్ చూసుకుంటే కేవలం ₹30కే టీబీ పరీక్ష అంటూ 2.5 గంటల్లో ఫలితాన్నిస్తూ కొత్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్ ఆర్ఎంఆర్సీకి ఘనత దక్కింది. క్షయవ్యాధి పరీక్షకు అస్సాంలోని దిబ్రూగఢ్లో ఉన్న ఐసీఎంఆర్ ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం ఆర్ఎంఆర్సీ కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా కేవలం ₹35 ఖర్చుతోనే టీబీ పరీక్ష చేయవచ్చు. సిఆర్ఐఎస్పి ఆధారిత టీబీ పరీక్షకు రోగుల కఫంతో చేస్తారు. సులువుగా ఇది 3 దశల్లో ఈ పరీక్ష ఉంటుంది. 2.5 గంటల్లో దాదాపు 1500 నమూనాల పరీక్షలను ఏకకాలంలో చేయవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్కువగా మైక్రోస్కోపీ, న్యూక్లియిక్ యాసిడ్ ఆధారిత పరీక్షా పద్ధతులను పాటిస్తున్నారు. వీటి ద్వారా టీబీ లేదని నిర్ధారణ అయ్యేందుకు 40 రోజుల సమయం పడుతుంది. పైగా ఈ పరీక్షలకు ఖరీదైన యంత్రాలు అవసరం. తాము అభివృద్ధి చేసిన కొత్త పరీక్ష విధానంతో సులువుగా, వేగంగా, చౌకగా టీబీ పరీక్షను జరపవచ్చని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ పరీక్ష విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గాను సంస్థలు, పరిశ్రమలు, తయారీదారుల నుంచి ఆసక్తిగా వ్యక్తీకరణకు ఆహ్వానం తెలిపినట్టు పేర్కొంది. క్షయవ్యాధి తీవ్రంగా మారకముందే గుర్తించడం చాలా అవసరమని, ఈ దిశగా కొత్త పరీక్ష విధానం కీలకంగా మారబోతున్నట్లు ఐసీఎంఆర్ భావిస్తున్నది. మరొక అప్డేట్ చూసుకుంటే అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిగాత్ సిద్ధం. భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకున్నది. పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన దేశ తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ఐఎన్ఎస్ అరియాంత్ స్ఫూర్తి డిజైన్ అనుభవంతోనే మరో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిగత్ను భారత నౌకాదళం నిర్మించింది. అరియాంత్ మాదిరిగానే అరిగత్ నిర్మాణాన్ని కూడా తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల స్థావరం విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లోని షిప్పింగ్ బిల్డింగ్ సెంటర్లో 2011 డిసెంబర్లో చేపట్టారు. తొలి దశ నిర్మాణం తర్వాత 2017 నవంబర్ 19న జలప్రవేశం చేయించారు. అనంతరం అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటి కీలక పనులన్నింటినీ పూర్తి చేశారు. ఈ ట్రయల్స్ ప్రక్రియను పలు దఫాలుగా చేపట్టారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజ్నాథ్ సింగ్ ఆ మర్నాడే విశాఖ నౌకాదళ స్థావరాన్ని సందర్శించారు. ఆ సమయంలోనే ఐఎన్ఎస్ అరిగాత్ సమాచారాన్ని నౌకాదళ అధికారులు ఆయనకు వెల్లడించినట్టు సమాచారం. ప్రధాని మోడీ ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ తొలి వారంలో దీన్ని జాతికి అంకితం ఇయ్యనట్లు ఏర్పాట్లో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 29 విశాఖకు వస్తున్నట్లు సమాచారం తెలిపారు. అయితే ఈ ఐఎన్ఎస్ ఆర్గిత్ యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. దీని యొక్క పొడవు వచ్చేసి 111.6 మీటర్ల పొడవు ఉంటుంది. వెడల్పు వచ్చేసి 11 మీటర్ల వెడల్పు ఉంటుంది. లోతు డ్రాఫ్ట్ అయితే 9.5 మీటర్స్. వేగం సముద్ర ఉపరితలంలో గంటకు 12 నుంచి 15 నాటికల్ మైళ్ళు, 22 నుంచి 28 కిలోమీటర్ సముద్ర జలాల్లో 24 నాటికల్ మైలు వెళ్ళును. ప్రత్యేకతలు అంటే సోనార్, కమ్యూనికేషన్ వ్యవస్థ, సాగరిక క్షిపణులు రేడియేషన్ బయటకు పోకుండా భద్రతలు ఏర్పాటు చేశారు.
సీఎం నివాసానికి డిఎస్సీ అభ్యర్థులు అంటూ ఈనాడు పేపర్లో వచ్చిన ఈరోజు అప్డేట్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ 2008 సంవత్సరంలోని డిఎస్సీ బాధితులు సోమవారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తరలివచ్చారు. 2008 డిఎస్సీ సాధన సమితి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 200 మంది పైగా అభ్యర్థులు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. 6 ప్రతినిధులు బృందాన్ని సీఎం నివాసంలోకి అనుమతించారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఫిబ్రవరి 8న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని వారు ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి జైపాల్ రెడ్డికి తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ నుంచి నివేదిక తీసుకొని 15 రోజుల్లో సమస్యని పరిష్కరిస్తామని సీఎం కార్యాలయకు అధికారులు హామీ ఇచ్చారని డిఎస్సీ 2008 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు. సమితి ఉపాధ్యక్షుడు భాస్కర్, ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ చావ్లా, ప్రమిళ, ప్రశాంతి, రవి తదితరులు పాల్గొన్నారు. అయితే సంక్షేమ గురుకులపై నేడు సమీక్ష జరగనుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాధారణ సంక్షేమం గురుకులపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. కొత్తగా తలబెట్టిన సమీకృత గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలపై చర్చిస్తారు. ఈ మేరకు గురుకుల సొసైటీల కార్యదర్శులు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపినారు సీఎం రేవంత్ రెడ్డి. మరో అప్డేట్ చూసుకుంటే చంద్రుడిపై మట్టితో మంచినీరు అంటూ ఒక ఆర్టికల్ వచ్చింది. చంద్రుడిని మానవులకు నివాసయోగంగా మార్చే దిశగా చైనాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగాన్ని చేపట్టారు. మానవ మనుగడకు కీలకమైన నీటి వనరులను సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ CAS-లోని నింగోబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్కు చెందిన శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలం నుంచి సేకరించిన మట్టి నుంచి నీటి వెలికి తీశారు. చాంగ్ E5 మిషన్లో భాగంగా చంద్రుడి ఉపరితలం నుంచి తెచ్చిన మట్టిని 1200 కెల్విన్కు పైగా వేడి చేసి ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా నీటిని తీసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. 1 టన్ను మట్టితో దాదాపు 500 లీటర్ల తాగునీటిని తయారు చేయవచ్చని వీరు పేర్కొన్నారు. చంద్రుడిపై మట్టి నుంచి తయారు చేసిన నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా వేరు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. మరొక అప్డేట్ చూసుకుంటే భారత్లో టెలిగ్రామ్పై నిషేధానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖ మేనేజింగ్ యాప్లలో ఒకటైన టెలిగ్రామ్ భారత్లో నిషేధానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఈ యాప్ను వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రస్తుతం హోంశాఖ, ఐటీ శాఖ సహకారంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C విచారణ జరుపుతున్నది. టెలిగ్రామ్లో అక్రమ కార్యకలాపాలతో పాటు ఇది భారతదేశ ఐటీ నిబంధనలను పాటిస్తున్నదా అనేది విచారణలో తేలనున్నది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా టెలిగ్రామ్ పనిచేస్తుందని విచారణ వెల్లడైతే మాత్రం ఈ యాప్ను నిషేధించే అవకాశం ఉంది. కాగా మానవ అక్రమ రవాణా, మోసాలు, సైబర్ బెదిరింపులు వంటి వాటిలో ప్రమేయం ఉందని ఆరోపణలతో 3 రోజుల క్రితమే టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు CEO పావెల్ దురావును ఫ్రెంచ్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి కూడా మనకు తెలిసినదే. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.